ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అమూల్యమైన బోధనలు. అస్సలాము అలైకుం. ఈరోజు ప్రపంచానికి శాంతి, కరుణ, నిజాయితీ, న్యాయం, దయ అనే గొప్ప విలువను బోధించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కొన్ని అమూల్యమైన బోధనలను తెలుసుకుందాం. మనిషి గొప్పతనం అతని ధనలో కాదు, పదవిలో కాదు, మంచి నడవడికలో ఉంది. ప్రవక్త గారు ఇలా బోధించారు: మీరిలో ఉత్తములు మంచి నడవడిక కలవారు. సత్యం మనిషిని గౌరవానికి చేర్చుతుంది. అబద్ధం కొంతసేపు లాభం ఇచ్చినా చివరికి అవమానమే మిగులుస్తుంది. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సత్యాన్నే మాట్లాడాలి. ఇతరుల పట్ల దయ చూపండి. మీరు భూమిపై ఉన్నవారిపై కరుణ చూపితే పరలోకంలో ఉన్న అల్లాహ్ మీపై కరుణ చూపుతాడు. ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టండి. దాహంతో ఉన్నవారికి నీరు ఇవ్వండి. సహాయం అవసరమైన వారికి మీకు చేతనైనంత సహాయం చేయండి. తల్లిదండ్రులను గౌరవించడం గొప్ప పుణ్యం. వారి సేవలో అల్లాహ్ ప్రసన్నత ఉంది. పొరుగువారితో ప్రేమగా ఉండండి. వారి బాధను మీ బాధగా భావించండి. మంచి పొరుగువాడిగా జీవించడం కూడా విశ్వాసంలో భాగమే. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. బలవంతుడు ఇతరులను ఓడించేవాడు కాదు, తన కోపాన్ని అదుపులో పెట్టుకునేవాడే నిజమైన బలవంతుడు. మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకోండి. నమ్మకాన్ని కాపాడండి. విశ్వాసం అనేది మనిషి గొప్ప సంపద. ఎవరినీ అవమానించవద్దు. చిన్న చూపు చూడవద్దు. ప్రతి మనిషిని గౌరవించండి. అసూయ, ద్వేషం, పగ మనసును కలుషితం చేస్తాయి. ప్రేమ, క్షమ, దయ మనసును పవిత్రం చేస్తాయి. ప్రతి మంచి పని కూడా ఒక దానమే. ఒక చిరునవ్వు కూడా దానమే. మంచి మాట కూడా దానమే. పేదలను ఆదరించండి. అనాథలను ప్రేమించండి. బలహీనులకు అండగా నిలవండి. శుభ్రత విశ్వాసంలో ఒక భాగం. మన శరీరం, మన ఇల్లు, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అల్లాహ్ను ఎల్లప్పుడూ స్మరించండి. ప్రార్థనను క్రమంగా చేయండి. మంచి పనులో ముందుండండి. ఈ బోధనలు ముస్లింలకు మాత్రమే కాదు, మొత్తం మానవాళికి మార్గదర్శకాలు. ఈ విలువలను జీవితంలో ఆచరిస్తే కుటుంబంలో శాంతి, సమాజంలో ప్రేమ, మనసులో ప్రశాంతత పెరుగుతాయి. అల్లాహ్ మనందరికీ మంచి మార్గంలో నడిచే తౌఫీక్ ప్రసాదించుగాక. ఆమీన్. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము. మనిషి చేసే ప్రతి మంచి పనిని అల్లాహ్ చూస్తాడు. చిన్న మంచి పని అని ఏదీ తక్కువ కాదు. ఒక మంచి మాట, ఒక చిరునవ్వు, ఒక సహాయం కూడా అల్లాహ్ దృష్టిలో విలువైనదే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: బలవంతుడు ఇతరులను ఓడించేవాడు కాదు. కోపం వచ్చినప్పుడు తనను తాను అదుపులో పెట్టుకునేవాడే నిజమైన బలవంతుడు. కాబట్టి కోపం వచ్చినప్పుడు ఆగి ఆలోచించండి. క్షమించడం నేర్చుకోండి. క్షమించే హృదయం అల్లాహ్కు ఎంతో ఇష్టం. మరొక గొప్ప బోధన ఏమిటంటే, ప్రజలకు అత్యంత మేలు చేసే వ్యక్తే ఉత్తముడు. మీ వల్ల ఒకరి జీవితంలో చిరునవ్వు వస్తే అది అల్లాహ్ దృష్టిలో గొప్ప సత్కార్యం. ప్రవక్త గారు అనాథలను ఎంతో ప్రేమించారు. వారి తలపై ప్రేమగా చేయి వేసి వారి అవసరాలను తీర్చాలని ప్రోత్సహించారు. పేదలకు సహాయం చేయండి. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి. దాహంతో ఉన్నవారికి నీరు ఇవ్వండి. బాధలో ఉన్నవారిని ఓదార్చండి. తల్లిదండ్రులను గౌరవించండి. వారి కోసం ప్రార్థించండి. వారి సేవలోనే అల్లాహ్ సంతృప్తి ఉంటుంది. బంధువులతో సంబంధాలను కొనసాగించండి. చిన్న చిన్న కారణాలతో బంధాలను తెంచుకోవద్దు. ప్రేమతో మాట్లాడండి. అపార్థాలను తొలగించండి. వ్యాపారం చేసేవారు నిజాయితీగా ఉండాలి. మోసం చేయకూడదు. తప్పుడు కొలతలు, తప్పుడు మాటలు చెప్పకూడదు. నిజాయితీగా వ్యాపారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. అల్లాహ్ను ఎక్కువగా స్మరించండి. ప్రతి పనిని అల్లాహ్ పేరుతో ప్రారంభించండి. కష్టాల్లో ఓపికగా ఉండండి. సుఖాల్లో కృతజ్ఞత చూపండి. ప్రార్థన మనిషి హృదయానికి ప్రశాంతతను ఇస్తుంది. ఖురాన్ చదవడం మన జీవితానికి వెలుగునిస్తుంది. మంచి స్నేహితులను ఎంచుకోవడం మన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా మారుస్తుంది. ప్రతిరోజు ఒక మంచి పని చేయాలని సంకల్పించండి. ఒకరికి సహాయం చేయండి. ఒకరిని క్షమించండి. ఒకరిని ప్రోత్సహించండి. అదే ప్రవక్త గారి బోధనల అసలు సారం. ఈ ప్రపంచంలో మనం ఎంతకాలం జీవిస్తామో తెలియదు. కానీ మన మంచి పనులు మాత్రం
శాశ్వతంగా గుర్తుండిపోతాయి. అందుకే ప్రేమను పంచండి, దయను చూపండి, నిజాయితీగా జీవించండి, అల్లాహ్పై పూర్తి విశ్వాసంతో ముందుకు సాగండి. అల్లాహ్ మనందరికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం గారి ఉత్తమ బోధనలను అర్థం చేసుకుని వాటిని ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితం మొత్తం మానవాళికి ఒక ఆదర్శం. ఆయన మాటల్లో మాత్రమే కాదు, ప్రతి పనిలోనూ దయ, ప్రేమ, నిజాయితీ కనిపించేవి. ఆయన ఇలా బోధించారు: సులభతరం చేయండి, కష్టతరం చేయకండి, శుభవార్త చెప్పండి, ప్రజలను దూరం చేయకండి. ఈ ఒక్క బోధన మన జీవితాలను మార్చగలదు. ఇతరులకు సహాయం చేసే మార్గంలో నడవాలి. మన మాటలు ఎదుటివారికి ధైర్యాన్ని ఇవ్వాలి, కానీ నిరాశను కాదు. ప్రవక్త గారు పిల్లలను ఎంతో ప్రేమించేవారు. వారితో ప్రేమగా మాట్లాడేవారు. పెద్దలు చిన్నవారిపై దయ చూపాలని, చిన్నవారు పెద్దలను గౌరవించాలని బోధించారు. ఇంకా ఆయన ఇలా చెప్పారు: మీలో ఎవ్వరూ తనకు ఇష్టమైనదే తన సోదరునికి ఇష్టపడే వరకు పరిపూర్ణ విశ్వాసి కాడు. అంటే మనం కోరుకునే మేలు ఇతరులకు కూడా కోరుకోవాలి. అసూయ, ద్వేషం, స్వార్థం మన హృదయంలో ఉండకూడదు. ఎవరైనా తప్పు చేస్తే వెంటనే తీర్పు చెప్పకండి. ముందు వారి పరిస్థితిని అర్థం చేసుకోండి. క్షమించడానికి ప్రయత్నించండి. క్షమించే హృదయాన్ని అల్లాహ్ ప్రేమిస్తాడు. మంచి స్నేహితులను ఎంచుకోండి. మంచి స్నేహం మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది. చెడు స్నేహం మనల్ని తప్పుదారిలోకి తీసుకెళ్తుంది. సమయాన్ని వృధా చేయకండి. ప్రతి రోజును ఒక వరంగా భావించండి. జ్ఞానం సంపాదించండి. నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోండి. ప్రవక్త గారు శ్రమకు ఎంతో విలువ ఇచ్చారు. కష్టపడి సంపాదించిన ఆహారమే అత్యంత పవిత్రమైనది అని బోధించారు. కాబట్టి ఎలాంటి పనైనా నిజాయితీతో చేయాలి. ఎప్పుడూ వినయంగా ఉండండి. గర్వం మనిషిని పతనానికి తీసుకెళ్తుంది. వినయం మనిషిని అల్లాహ్ దగ్గర గొప్పవాడిగా చేస్తుంది. ప్రార్థనతో రోజును ప్రారంభించండి. కృతజ్ఞతతో రోజును గించండి. ప్రతి పరిస్థితిలో అల్లాహ్పై నమ్మకం ఉంచండి. ఎందుకంటే ఆయన నిర్ణయంలో ఎప్పుడూ మేలు ఉంటుంది. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు నిరాశ చెందకండి. ఓర్పు వహించండి. ప్రతి కష్టానికి తర్వాత సులభతరం వస్తుందని విశ్వసించండి. ఈ అమూల్యమైన బోధనలు మన జీవితంలో ఆచరిస్తే మన కుటుంబం, సమాజం, దేశం మరింత శాంతి, ప్రేమ, సోదరభావంతో నిండిపోతాయి. అల్లాహ్ మందరికి మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనులు చేసే తౌఫీక్ ప్రసాదించుగాక. ఆమీన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.